రాణం వచ్చేసింది. రానమ్మా. ప్రియా, అతను వచ్చాడా? లేదు రానమ్మా, 7 గంటల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. పోనీ అతనికోసారి ఫోన్ చేయపోయావా? ఫోన్ చేశాను, కానీ కలవడం లేదు. వస్తాళ్లే ప్రియా, ఇదేం చిన్న విషయం కాదు. పెద్దవాళ్లతో మాట్లాడాలి, ఒప్పించాలి. ఇలా చెప్పగానే అలా ఒప్పుకోరు కదా, కాస్త టైం పడుతుంది. నువ్వేం కంగారు పడుకు. నాకు కంగారేం లేదు రానమ్మా, కాకపోతే నువ్విక్కడ ఉండగానే తనొస్తే బాగుండు అనుకుంటున్నాను. నువ్వు కూడా అతన్ని నేరుగా చూసినట్టయితే అతనితో మాట్లాడినట్టు ఉంటుంది. నీకతను నచ్చితే నేను కూడా సంతోషపడతాను. ఒకవేళ నాకు నచ్చకపోతే? రానమ్మా. సరదాగన్నాన్లే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. మనిద్దరి ఆలోచనలు టేస్టు ఒకటే కదా. సర్లే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పాపం అతను పడిపోయి ఉన్నాడు. నేనతన్ని ఇంటి దగ్గర దింపేసొస్తాను, సరేనా? ఎలాగో తాగి పడిపోయి ఉన్నాడు కదా, ప్రాబ్లం ఏముంది? ఇంకాసేపు ఆగు, తను తప్పకుండా వస్తాడు. వద్దు ప్రియా, బాగుండదు. ఇంటి దగ్గర తన వాళ్ళు తన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళగానే అతను వస్తే? సరే, ఓ పంచే, రేపొకసారి అతన్ని మన ఆటో స్టాండ్ దగ్గరికి తీసుకురా, అక్కడ కలిసి మాట్లాడుకుందాం. అలాగే రానమ్మా. అన్నట్టు అతను వచ్చాక మీరిద్దరూ సెల్ఫీ దిగి నాకు ఫోటో పంపించాలి, సరేనా? అలాగే రానమ్మా. సరే, వస్తాను. ఏమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నేనింకా వెళ్ళలేదు పంతులు గారు. కానీ నేను వెళ్ళాలమ్మా. సాయంత్రం నుంచి గుళ్ళోనే ఉన్నాను. టైం చూసావా? 9 అయింది. ఇక బయలుదేరమ్మా, గుడిగేట్లు ముయ్యాలి. పంతులు గారు, ఇంకొక అరగంట ఆగండి, తను వచ్చేస్తాడు. ఏంటమ్మా, ఇంకా అరగంట ఆగాల? చూడు తల్లి, స్వామివారికి పవళింపు సేవ కూడా అయిపోయింది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. నువ్వు బయలుదేరమ్మా. ప్లీజ్ పంతులు గారు, ఒక్క అరగంట. చూడమ్మా, నువ్వు నాకు తెలిసిన దానివి కాబట్టి అరగంట కాదు గాని ఇంకొక 10 నిమిషాలు ఆగుతాను. ఆ తర్వాత ఇక నువ్వు నన్ను ఏమీ అడగద్దు, అంతే. బాబు, బాబు, ఒకసారి చూడు. అయ్యో, ఏమైంది? బాబు, అయ్యో బాబు, లే బాబు, లే 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 బాబు, కళ్ళు తెరిచి చూడు. అయ్యో, ఏమైంది? మాట్లాడు బాబు.
ఏంటి? ఏదో తాగే పడిపోయాడు అనుకున్నారు గాని ఇలా నురగలు రావడం ఏంటి? బాబు లే బాబు, బాబు ఒకసారి కళ్ళు తెరువు బాబు, కళ్ళు తెరువు బాబు. అయ్యో దేవుడా, పరిస్థితి విషమంగా ఉన్నట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమైంది? ఏమైందో తెలియట్లేదు డాక్టర్. తాగున్నాడని ఇంటి దగ్గర దింపమంటే ఆటోలో ఎక్కించుకున్నాను. పడుకుంటే తాగి పడిపోయాడు అనుకున్నాను గాని తీరా చూస్తే ఇతని నోట్లోంచి నురుగొస్తోంది. భయమేసి వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇతను మీకు తెలుసా? లేదు డాక్టర్. ఇంతకు ముందు ఇలాగే తాగి నా ఆటోలో ఎక్కాడు. అతన్ని ఇంటి దగ్గర దించేశాను. ఈ రోజు కూడా అలాగే అనుకుని ఆటో ఎక్కించుకున్నాను. చూడండి, ఇతని పరిస్థితి సీరియస్గా ఉంది. ఇతను మందు తాగాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతను విషం తాగాడు. విషమా? అవును, ఇతను విషమే తాగాడో లేదంటే విషం కలిసిన ఆల్కహాలే తాగాడో తెలియదు. ఇతని బాడీలో విషం చేరింది. పల్స్ కూడా సరిగ్గా అందడం లేదు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించడం మంచిది. అలాగే డాక్టర్, ముందైతే మీరు ట్రీట్మెంట్ చేయండి. ఈలోపు నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. నువ్వేమో ఆటో డ్రైవర్, ఇతనేమో విషం తాగాడు. ఇది మెడికో లీగల్ కేసు అవుతుంది. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇతనికి సంబంధించిన వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. లేదంటే మాకు ప్రాబ్లం అవుతుంది. మెయిన్ విట్నెస్ నువ్వే కదా. డాక్టర్ గారు, మీ కంగారేం అవసరం లేదు. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. వీళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. ఆయన వచ్చేంత వరకు నేనెక్కడికి కదలను. మీరెక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేస్తాను. ముందు ఇతన్ని బతికించండి. సిస్టర్, ఆవిడ చేత ఆ ఫార్మాలిటీస్ అని పూర్తి చేయించు. అలాగే డాక్టర్. మీరు తీసుకురండి. ఒక్క నిమిషం. అయ్యో, ఓపెన్ అవ్వట్లేదేంటి? ఓపెన్ అయింది. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాలి కదా డాక్టర్, అందుకే. మీరు తీసుకురండి. తీసుకెళ్ళండి. మీరు ఆ పేపర్లు రెడీ చేయించండి.